E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. భయపడను, మడమ తిప్పేది లేదు మోదీ. మీరంతా అమాయకులేం కాదు, రామ్దేవ్ పై సుప్రీం ఫైర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్, కేటీఆర్ విసురులు. అధికారంలోకి రాగానే ఈ చట్టం రద్దు చేస్తాం చంద్రబాబు. కోదాడ పట్టణంలో ఎన్నికల ప్రచార సభకు ప్రతి కార్యకర్త కదిలి రావాలి, మంత్రి ఉత్తమ్ కామెంట్స్. విపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయాల ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలని, సీఏఏ అమలు విషయంలో తాను ఎంతమాత్రం భయపడేది లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అన్నారు. गंगा रामपुर का हैंडलूम तांत, यहाँ के कलाकारों द्वारा बनाई गई लकड़ी की प्रतिमाओं की तारीफ हर जगह होती है. यहाँ के किसान तो जूट उगाते हैं, उससे देश की जरूरत पूरी होती है. इतने दशकों बाद ये भाजपा सरकार है जिसने जूट किसानों और कलाकारों की चिंता की है. भाजपा ने 18 पारंपरिक व्यवसायों जैसे कुम्हार, लोहार, टोकरी बनाने वाले, चटाई बनाने वाले ऐसे कारीगरों और हस्तशिल्पियों के लिए पीएम विश्वकर्मा योजना शुरू की है. इस पर 13,000 करोड़ रुपए खर्च किए जा रहे हैं ताकि उनकी प्रतिभा को पहचान मिले, उनका काम बढ़े, उनकी आय बढ़े. हमारी ही सरकार ने बैम्बू को घास की श्रेणी में डाला था ताकि उससे आजीविका चलाने वाले लोगों को बैम्बू काटने में परेशानी न हो. जूट किसानों के लिए हमने पिछले 10 वर्षों में जूट की ఇంద్రకిలాద్రిపై కొలువున్న దుర్గమ్మకు భక్తుల హుండీల ద్వారా 2.76 కోట్ల నగదు కానుకలు మొక్కుబడులుగా భక్తులు సమర్పించారు. సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం 19 రోజులకు గాను 2,76,11,524 478 గ్రాముల బంగారం, 4,830 కిలోల వెండి లభ్యమైంది. ఈ హుండీ ద్వారా 70,541 విరాళాలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికి సమర్పించారు. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. గతంలో న్యాయస్థానం ఏం ఉత్తర్వులు ఇచ్చిందో కూడా తెలుసుకోలేనంత అమాయకులు కాదంటూ ఫైర్ అయింది. ఈ వ్యవహారంలో తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని రామ్దేవ్ బాబాతో పాటు బాలకృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత వారం విచారణ సందర్భంగా కోర్టు పతంజలి వ్యవస్థాపకులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. భూరక్షణ చట్టం అని ఒకటి తెచ్చారు, ఆ చట్టం ప్రమాదకరమైంది. ఆ చట్టం వస్తే మీ భూమి మీ పేరు మీద ఉండదు, మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసుకుంటారు. మేము అధికారంలోకి రాగానే ఈ చట్టం రద్దు చేస్తామంటూ తెలిపారు. రికార్డులు ఉంటాయి. 90 రోజుల్లో నీ భూమి నీ పేరుతో ఉందో లేదో తెలుసుకోకపోతే, ఏ తమ్ముడు తినదు, తెలుసుకోకపోతే ఆ భూమి ఇంక నీది కాదు. మళ్ళా కోర్టులు కూడా పోయే పని లేదు, జిల్లాకు ఒక కోర్టు ఉంటుంది. వీళ్ళందరూ చాలా భయంకరంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. రైతుల భూములకి రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు. 10-1 ఉండదు, అడంగాలు ఉండదు, ఏ రికార్డు ఉండవు. వాడు రాసిందే లెక్క. జగన్మోహన్ రెడ్డి మీ తలరాత రాసే పరిస్థితి వస్తున్నాడు. ఇది వస్తే ఇంకా మీకు ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉండలేం. మన భూములు మన కాదు. ప్రత్యర్థుల్ని ఇంకేం చేస్తారో నాకే తెలియదు. మామూలు వాళ్ళు కూడా మనం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. ఇది చాలా ప్రమాదమైన యాక్టు. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఈ భూ పరిరక్షణ చట్టాన్ని అబాలిష్ చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరావు ఆరోపించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లో మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. ప్రజలు మోసగాలని నమ్ముతారు, మోసపోవాలని కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్పు అవుతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పు కాదు, కానీ మన తప్పే. ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు. 10 ఏళ్లలో ఏమేం పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలో 10 ఏళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 32,000 ఉద్యోగ కాగితాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినవి తప్ప ఆయన ఇచ్చినవి కాదు. కానీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనమే చెప్పుకోలేకపోయినాం. తాండాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించడాన్ని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుమునుపు ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్షులు నాయకులు ఘన స్వాగతం పలికారు. దయచేసి ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకొని ఆ రైతులు అడిగిన కోరిక నెరవేర్చండి, ఇక రుణమాఫీ ప్రకటించండి, బోనస్ ఇస్తామని చెప్పండి. ఒకవేళ ఎన్నికల నిబంధనలు ఉన్నాయనుకుంటే ఎన్నికల కమిషన్కి మీరు ఉత్తరం రాయండి, నేను కూడా ఒప్పుకుంటా ప్రతిపక్ష నేతగా. ఆనాడు ఎన్నికల ముందు నేను రైతు బంధు ఇస్తానంటే మీరు వద్దని చెప్పినా నేను ఇవాళ అట్లా చెప్పను. రైతుల కొరకు నేను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటా. ఎన్నికల కమిషన్ రాయండి అనుమతి కొరకు, నేను కూడా ఒప్పుకుంటా అని చెప్పండి. మీరందరూ కూడా చూసి ఇదే మాట్లాడింది కేసీఆర్. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చచ్చిపోయిన రైతుల లిస్టు పంపండి, 24 గంటల్లో పంపండి, నేను చూస్తా అన్నాడు. కేసీఆర్ 24 గంటలు తీసుకోలే, 4 గంటలలో పంపిండు. ఎందుకంటే అది నిజం కాబట్టి, ఆయన దగ్గర ఉన్నది కాబట్టే మాట్లాడి. కల్పించింది కాదు, వీళ్ళు రాసే డిటెక్టివ్ నవల్ లాగా కల్పించి రాసింది కాదు. 200 మంది లిస్టు 4 గంటలలో పంపిండు రేవంత్ రెడ్డి ఇంటికి. వాస్తవానికి బాధ్యత గల ముఖ్యమంత్రి ఏం చేయాలి? దాని మీద విచారణకు ఆదేశం ఇస్తున్నానని చెప్పాలి. లేదు ఇది నిజం కాదు, 200 మంది కాదు, 50 మంది పోయారు, 100 మంది పోయారు, 150 మంది పోయారు అని చెప్పాలి. లేకపోతే కేసీఆర్ ఇచ్చింది మొత్తమే అబద్ధం అని చెప్పాలి. కానీ మాట్లాడకుండా ఏమన్నాడు? కేసీఆర్ లా కూడా బిక్తా, కరెంట్ ఇవ్వమంటే, రైతులకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లా కూడా బిక్తా. కేసీఆర్కి ఎంత తొందర ఉంది? 4 నెలలు అయింది కదా మేము వచ్చి మాట్లాడి. ఇక ఆయన కంటే పోటీపడి మంత్రులు, ఒకడు కేసీఆర్ రండి అంటాడు, ఒకడు కేసీఆర్ని 100 మీటర్ల లోతు బొందబెట్టాలంటాడు. ఈ మాటలు మాట్లాడింది. కేసీఆర్ అడిగిన దానికి వీళ్ళు మాట్లాడిన దానికి ఏమన్నా పొంతన ఉందా, సంబంధం ఉందా? ఇక వీళ్ళు ఇదే రాస్తారు. జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా మన అభ్యర్థి మల్లేశ్వరను గెలిపించుకోవాలన్న బాధ్యత మనందరిపై ఉన్నది. ప్రతి గ్రామం నుంచి కూడా ముఖ్య కార్యకర్త రావాలని చెప్పగానే మ్యాక్సిమం ఆత్మీయులందరూ కూడా ఆత్మీయులు గతంలో పార్టీ కోసం పనిచేసి ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు రావడం, అందరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కలవడం చాలా సంతోషం అనిపించింది. చాలా అందరూ కూడా వచ్చిన అందరు కార్యకర్తలు కూడా వాళ్ళకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమైన కార్యకర్తలు వచ్చారు. అంటే ఒక్కొక్కరు ఒక 100 ఓట్లు 50 ఓట్లు గ్రామాలలో బతలాడి ఓట్లు ఇప్పించుకునే నా సోదరులంతా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. మీరంతా కూడా మన పార్టీ కోసం ఈ జెండా మనది, మనందరిది.
కాపాడుకోవాలి దీన్ని. పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలందరి కోసం మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మనమంతా ఎంతో 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను ఒక రూపం తీసుకొచ్చి చాలా గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం, పట్టణాలు అభివృద్ధి చేసుకున్నాం. మంచి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మన కేసీఆర్ నాయకత్వంలో అన్నీ చేసుకున్నాం. కాబట్టి మళ్ళీ మన ఈ జెండాని కాపాడుకుంటేనే మన బతుకులు, మన తెలంగాణ బాగుంటుంది. మనందరూ కూడా కాపాడుకోవాలి. మళ్ళీ గతంలో చేసిన పొరపాట్లు కానీ చాలామంది నాయకులు వచ్చి అనుభవించి చాలామంది కూడా ఉన్నారు, పోతురు కూడా. పోయినా మనకు అవసరం లేదు. మనకి ఈడ ఉన్న ఈ కార్యకర్తలు చాలు మన మల్లేశ్వరాన్ని గెలిపించుకోవడానికి. మీరంతా గ్రామాల్లో ఇప్పుడు వచ్చి గ్రామాల్లో పోయి మనమంతా పేద వర్గాలు మనందరం కూడా కూర్చొని చేసుకుని ఈసారి కాంగ్రెసు 420 అబద్ధాలు 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసి ప్రజలు ఏదో మార్పు కావాలని కోరుకొని నడిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నడిగూడెం, మోతే, మునగాల మండలాల ముఖ్య కాంగ్రెస్ నాయకుల సమావేశానికి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరయ్యారు. కోదాడ పట్టణంలో ఈ నెల 18న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు ప్రతి కార్యకర్త కదిలి రావాలని కోరారు. 5:30 to 6:30 మాక్సిమం 7 గంటల వరకు మీటింగ్ ముగించేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన పార్లమెంట్ నియోజకవర్గానికి నేనే ఇన్ఛార్జ్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి నేనే ఇన్ఛార్జ్. మనం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ ప్రచార కార్యక్రమాల్లో మరి ఇప్పటివరకు మన దేవరకొండ అయింది, ఈరోజు మిర్యాల కూడా, 18వ తారీఖు కోదాడ, 19 సిద్దిపేట, ఆ తర్వాత నల్గొండ, నాగార్జున సాగర్. ఆ విధంగా ముందు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఎన్నికల ప్రచార సభ పెట్టుకొని ఆ తర్వాత మండల కేంద్రంలో పెట్టుకొని ఆ విధంగా ముందు పోవాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాము. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నా అదృష్టంగా భావిస్తున్నాను. భారతదేశంలోనే మీలాంటి వీర సైనికులు లక్షలాది మంది ఉన్న గొప్ప కాంగ్రెస్ నియోజకవర్గం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ పార్లమెంట్ ప్రభారి చాడా శ్రీనివాసరెడ్డి, నల్గొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి. గత 44 ఏళ్ల చరిత్రలో భారతీయ జనతా పార్టీకి నల్గొండ పార్లమెంటులో ఇంత బ్రహ్మాండమైనటువంటి రథం ఏ రోజు కూడా వండలేదని చెప్పి కార్యకర్తలు అనుకుంటూ ఉన్నారు. ఇలా నేను పొద్దున లేచి నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్గొండ 3 అసెంబ్లీల నియోజకవర్గాల యొక్క కార్యకర్తల సమావేశాలు గొంతు అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో బూత్ అధ్యక్షులు కావచ్చు, బూత్ కోఆర్డినేటర్లు కావచ్చు, BLA 2 కావచ్చు, లేదా నియోజకవర్గ కోఆర్డినేటర్లు కావచ్చు, మండల కోఆర్డినేటర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా కసితో ఉన్నారు. 44 ఏళ్ల చరిత్రలో అనేకమైనటువంటి త్యాగాల పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ మనది. అనేక మంది బలిదానాల మీద నిర్మితమైనటువంటి పార్టీ మనది. ఈరోజు హుజూర్ నగర్కు చేరుకునే వరకు 44 సంవత్సరాలు పట్టింది. ఏ సిద్ధాంతం కోసం అయితే మనం పోరాటం చేస్తున్నామో ఆ సిద్ధాంతం 44 ఏళ్ళైంది. కానీ 5-10 ఏళ్లలో ఎదిగినటువంటి పార్టీలు, 10-15 సంవత్సరాలలో ఎదిగినటువంటి పార్టీలు పేక మేడలా ఏలాగా కుప్ప ఊలిపోతున్నాయి. ఇవాళ మనం ఏ రకంగా పటిష్టంగా ఉన్నామో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ బూతుకు 3 రమ్మంటే 303 పోలింగ్ బూతులు ఉంటే ఇవాళ దాదాపు 814 మంది ఈరోజు ఇక్కడ హాజరైనారు. కేవలం 13 బూతులకి వెళ్ళి రిప్రజెంటేషన్ లేదు మాత్రమే. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్లో ఎంత బలంగా తయారైందో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక మంది పెద్దలు వచ్చినారు, జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు సహకారం. భయపడను, మడమ తిప్పేది లేదు మోదీ.
మీరంతా అమాయకులేం కాదు, రామ్దేవ్పై సుప్రీం ఫైర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్, కేటీఆర్ విసురులు. అధికారంలోకి రాగానే ఈ చట్టం రద్దు చేస్తాం చంద్రబాబు. కోదాడ పట్టణంలో ఎన్నికల ప్రచార సభకు ప్రతి కార్యకర్త కదిలి రావాలి, మంత్రి ఉత్తమ్ కామెంట్స్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.